హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే మక్క గారాలు, తెలంగాణ స్పెషల్ మక్క గారాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో వాటి కోసం ముందుగా ఇలా మనం పచ్చి కంకులను తీసుకొని గింజలు ఒలుచుకొని రెడీగా పెట్టుకోవాలి. మీరు ఎంతైతే మక్కలు తీసుకున్నారో అంత క్వాంటిటీని బట్టి జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకోండి. అండ్ కారం కూడా స్పైసీ తినగలిగితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇందులో కారం ఎక్కువ ఉంటే బాగోదు. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి ఫస్ట్. సో అలా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి కొన్ని మక్కలని యాడ్ చేసి వాటర్ వేయకుండా పేస్ట్ లాగా చేసుకోండి. ఒకవేళ మీకు ముదిరిన మక్కలైతే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి తర్వాత మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. సో ఇలా ఒకసారి మిక్సీ పడితే మనకి ఒకే మసాలా అవుతుంది కదా అండి అనుకోవద్దు. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగతాదంతా మిక్సీ పట్టి అంతా కలిపి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేలాగా కలిపేసుకోండి. సో నిదానంగా మంచిగా కలిపేసుకోండి. ఆనియన్స్ని బాగా క్రష్ చేసినట్టు అంటూ వేసుకోండి. ఇలా కాకుండా అండ్ అలాగే ఈ పిండిని మాత్రం మంచిగా ఆనియన్స్ మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి. సో మీకు ఆనియన్స్ ఇలా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. బట్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచి టేస్ట్తో ఉంటాయన్నమాట. సో మనం తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయి. సో వీటిని ఇప్పుడు మనం ఒక చిన్న ముద్దలాగా తీసుకొని సో ఇలా చేతిలో ప్రెస్ చేసి వడలాగా చేసుకొని చిన్న హోల్ పెట్టి వేడివేడి ఆయిల్లో వదిలేయచ్చు. మీకు అలా రాకపోతే, ఎక్కువ ప్రాక్టీస్ లేకపోతే అలా రాదు, మనం వడ వేసుకుంటాం కదా టీ జాలి పైన, అలా అయినా వేసుకోండి, లేదంటే ఒక తడి క్లాత్ పైన అయినా వేసుకోండి. సో గారె టైప్లో వేసుకోవచ్చు, వడ టైప్లో వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇప్పుడు నేను వేడి ఆయిల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఫింగర్స్ పైన ఒత్తుకొని ఒక చిన్న హోల్ చేసి వడలాగా వేసుకోవచ్చు, మొత్తం ఒత్తుకొని గారెలాగా కూడా వేసుకోవచ్చు. సో నేను 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో షేప్ అనేది మన ఇష్టం, టేస్ట్ బాగుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం ఇవి వేసినప్పటి నుండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే పైకి మనకి ఫుల్గా కాలిపోయి కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల మొత్తం పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది. అలా అస్సలు ఇష్టపడరండి ఎవ్వరు కూడా. సో అంత పచ్చిగా మనకి ఉడకదు, టేస్ట్ అనిపించదు అనమాట. సో లోపల కూడా మంచిగా ఉడికి కాలాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్కి టర్న్ చేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని రెడ్గా కాల్చుకోండి. మనకి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి వేడివేడి వడలు అనేవి తీసుకోవచ్చు. సో ఇవైతే తెలంగాణలో చాలా స్పెషల్ మక్క గారెలు అనమాట. సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ నేను ఇంకొకసారి మీకు ఇంకో విధంగా కూడా మన ఛానల్లో ఉన్నాయండి, మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం మసాలా టైప్లో ఉంటుంది, జీలకర్ర ధనియాలు వేసాం కాబట్టి. సో ఇంకా ఎలా చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో ఇదివరకు పోస్ట్ చేశాను, ఒకసారి అవి చెక్ చేయండి. వేసి చూపిస్తాను చూడండి. సో ఇవి తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కింద మనం ఇలా వడలు మొత్తం, ఇందులో నేను ఓన్లీ వడలే వేస్తున్నాను చూడండి. సో ఇలా ఫింగర్స్ పైన డిప్ చేసి మంచిగా ఒత్తి ఆయిల్లో డిప్ చేయడమే, అంతే సింపుల్గా ఇలా ఓన్లీ వడల్లాగా వేసుకోండి. సో నెక్స్ట్ టైం నేను ఇంకా వేరే విధంగా చూపిస్తాను. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మక్క గారెలని ఆయిల్ నుండి తీసేసుకోవడమే అండి. తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన పెట్టుకొని ఆయిల్ మొత్తం లేకుండా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇవి 2 డేస్ అయితే తినొచ్చండి. ఈరోజు మనం చేసిన టైం నుండి నెక్స్ట్ డే మళ్ళీ చేసిన టైం వరకు తినొచ్చు, ఏం కాదు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో బ్యాచ్ కింద ఓన్లీ గారెల టైప్లో వేస్తున్నాను చూడండి. ఇలా చాలా వరకు చేసుకుంటారు, వడల్లా కాకుండా. మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటారనమాట. చాలా ఫేమస్ ఇవి తెలంగాణ మక్క గారెలు అంటే. సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి, ఖచ్చితంగా 1 or 2 టైమ్స్ అయినా చేసుకుంటారు. అండ్ ఇది చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ప్రతి సీజన్కి మనం చేసుకోవాల్సిందే. చేసుకొని మనంతో పాటు పిల్లలకి కూడా తినిపించాలి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయినా ఏవైనా కానీ ఆ సీజన్లో తింటేనే హెల్దీ కదా. సో తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి పిల్లలకి తప్పకుండా పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సీజన్ని బట్టి ఫ్రూట్స్ కానీ ఇలా మనం డిషెస్ కానీ చేసుకోవడమే చాలా మంచిదన్నమాట. సీజన్లో కాకుండా నార్మల్ టైంలో సీడ్స్వి తెచ్చుకోవడం కంటే ఇలా సీజన్లో న్యాచురల్గా తెచ్చుకొని చేసుకోండి. ఇంతే అండి, సింపుల్
తెలంగాణ స్టైల్ మక్క గారెలు చాలా ఈజీగా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నైట్ చేసి పిల్లలకి మార్నింగ్ స్కూల్లోకి స్నాక్స్గా కూడా పెట్టి పంపించవచ్చు. బయట ఫుడ్ కంటే ఇలా సీజన్ని బట్టి డిఫరెంట్గా డిషెస్ చేస్తూ వాళ్ళకి పెట్టండి. ఇలా ఆనియన్స్ అనేవి లోపల ఫ్రై అయిపోతాయి. సో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.